ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్ళి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చాంరా. నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను నాయనా. సార్, నరసింహం ఎలా ఉన్నావు? ఏం జరుగుతోంది? కోస్టల్ ఏరియా ఫుల్ గా టైట్ గా సర్వేలెన్స్ చేస్తున్నాను సార్. మనం అనుకున్నట్టుగా ఆయుధాల స్మగ్లింగ్ జరగడం లేదు, వేరే ఏదో జరుగుతోంది. మన డిపార్ట్మెంట్ లోనే చాలా మంది తప్పు చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్లాన్? డిపార్ట్మెంట్ లో జరిగే అన్ని విషయాలు నాకు తెలియాలి సార్. అందుకని పురుషోత్తం మిషన్ లో నాకు హెల్ప్ గా ఉండి ఎస్ఐగా ప్రమోట్ అయిన జమదగ్నికి దామోదర్కి ఇక్కడ పోస్టింగ్ ఇస్తే నాకు యూస్ఫుల్ గా ఉంటుంది సార్. వెంటనే ఇస్తాను. థ్యాంక్ యూ సార్. తర్వాత నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? లేదు సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాలేదా? పెళ్లికి పర్మిషన్ అడుగుదామని కావ్యం తీసుకుని ఊరికి వెళ్ళాను. నేను ఉద్యోగం మానేశానన్న కోపంతో మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు, నాతో మాట్లాడడము మానేశారు. సారీ నరసింహం. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇందాక స్టూడెంట్స్ తో బాయ్ ఏ మూడ్ బీచ్ ఏ మూడ్ అన్నారుగా. బాయ్ తో బీచ్కి వెళ్తే అసలు మూడ్ ఎలా వస్తుంది చెప్పండి. ఎందుకు బల్లి? హిందీ కమాండర్ దున్నా. ఓ హిందీయా? ఏక్ తో 3 4. ఆ తర్వాత ఏంటో నేర్పలేదే పింకిలా. దాసు, ప్రేయర్ కి టైం అయింది, జెండా ఎగరడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. సార్, ఏయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకెందుకయ్యా సల్యూట్? ఏ రోజుకైనా మీరు మా పై అధికారి సార్. అరే లోపలికి రండి. ఎస్ సార్. అది సరే, మీరేంటి ఇలా? సార్, వైజాగ్ సిటీలో అట్రాసిటీ చేస్తున్న మెంటల్ రౌడీని నేను షూట్ చేసి కాల్చినందువల్ల ఎమోషన్ అయిన ఐజీ నాకు ప్రమోషన్ ఇచ్చి ఈ టౌన్ సిటీలో ఉన్న రౌడీల్ని మక్కెలరగదీసి బొక్కలో తొయ్యమని చేతిలో లాఠీ పెట్టి పంపించారు సార్. తగ్గి తిని మీరెలా సార్ హఠాత్తుగా ఎన్సీసీ మాస్టర్ అయ్యారు? కాలేజ్ చదువుతున్నప్పుడు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ ని. 21 రోజులు ట్రైనింగ్ కోసం నాగ్పూర్ క్యాంప్కి వెళ్ళాను, ఎన్సీసీ మాస్టర్ అయ్యాను. కావ్య మేడం ఏం చేస్తున్నారు సార్? నా కోసం వెయిట్ చేస్తుంది. ఏమైంది? అయ్యో ఓకే, కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయొచ్చు కదండి. ఏం అవలేదుగా? ఊలే ఉల్లేలే ప్రేమ బెల్లే కొట్టేలే కాళ్ళే చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్, లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్ తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో, అరేబియన్ గుర్రం. గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు, అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడీదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగతోటలోకి తీసుకెళ్ళి కిసిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనైపోయాడు. ఊరికి బయలుదేరుతున్నావు, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కావ్య, నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్.
పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇంతలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టుంటాడు. రెడీగా ఉన్నాం. రాత్రి సరుకు వస్తుందిగా. ఇంకా డానీ నుంచి ఫోన్ రాలేదట్రా. తప్పకుండా వస్తుంది. అలాగే బాయ్. అన్నా, ఎవరో నా డానీ? మనందరికీ దేవుడురా. ఈ సముద్రానికి కింగ్ రా డానీ. సొంత షిప్ లో సరుకు తీసుకెళ్లి ఒక్కో దేశానికి సప్లై చేసి కోట్లు సంపాదిస్తున్నాడు. మన ఊరికి వచ్చాడన్నా? రేయ్, 12 ఏళ్లుగా ఏ దేశ తీరంలోనూ దిగలేదు. షిప్ లోనే సేఫ్టీగా ఇంటర్నేషనల్ బార్డర్ లో తిరుగుతున్నాడు రా. ఎన్నో దేశాల పోలీసులు వాడిని వెతుకుతున్నారా. వాడిని చూడడం ఒకటే, ఆ యముని చూడడం ఒకటే. Hey, Danny! You cannot escape from Australian police! You bloody Australian cop. You tried to catch me? You see, one day I'll come to Australia and start my drug business. No, never! Even if we die, we won't let you into Australia! After you die, how can you stop me? Stop me, man! Stop me! You dead! Who am I? King of the Indian Ocean! డానీ నుంచి ఫోన్ వచ్చిందట. బాయ్, సరుకు ఎక్కడ దించాలి? గొల్లప్రోలు గోడౌన్లో దించు. సార్, జమదగ్ని, ఎక్కడ డ్యూటీ? గొల్లపురం రోడ్డుకి డ్యూటీకని వెళ్ళాను సార్. సడన్ గా డిఎస్పీ ఫోన్ చేసి ఈ రోజు నీకు డ్యూటీ లేదు, స్టేషన్కి వెళ్ళిపోమని చెప్పారు సార్. అందుకే తిరిగి వచ్చేసాను సార్. ఓ, ఓకే. హలో, ఏంటి సార్? సహాయం ఇంట్లో ఉన్నారేమో సార్, చూసి చెప్తావా? అయ్యయ్యో, చిన్న మ్యాటర్, చూసి చెప్పు. సార్, ఆ గుండిగాడు ఇంట్లో లేడు సార్. సముద్రంలోకి వెళ్ళాడేమో. సరే. పోయినసారి తేడా వచ్చింది కదా, అందుకని కానీ. కానివ్వండి. బ్రౌన్ షుగర్.